ఒకసారి ఒక సైకాలజీ క్లాస్ నడుస్తుంది. అయితే సైకాలజీ క్లాస్ లాస్ట్ రోజు అనమాట. ఆ రోజు మాస్టర్ పాఠం చెప్పేసి అయిపోయే మూమెంట్లో ఒక అబ్బాయి గట్టిగా వీలేసాడు. వీలు వేస్తే ఆ మాస్టర్ అడిగాడు, ఎవరు వీలు వేశారంటే ఎవరు మాట్లాడలేదు. క్లాస్లో అందరూ కూడా ఎవరు మాట్లాడలేదు. సరే ఓకే, మీరు వీలు వేసినారు ఎవరో నాకు ఇప్పుడు అంత అవసరం లేదు, కానీ ఒక చిన్న మీకు స్టోరీ చెప్తా నేను అని చెప్పేసి మొదలుపెట్టాడు. నిన్న రాత్రి నేను మీకు క్లాస్ చెప్పేసి ఇంటికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో చీకటి పడింది. అప్పుడు ఒక అమ్మాయి కనిపించింది నాకు. సరే అమ్మాయి కదా, ఎందుకు ఇబ్బంది పడుతుందేమని చెప్పేసి లిఫ్ట్ ఇచ్చి ఇంటి దగ్గర దింపుదాం అనుకున్నా. లిఫ్ట్ ఇచ్చా, బాగానే ఉంది. ఇంటి దగ్గరికి దింపేలోపు ఈలోపు మా ఇద్దరికి మాటలు కలిసాయి. మేము మాట్లాడుకున్నాక ఇద్దరికి మనసులు నచ్చి ఒకరినొకరు పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. మేము ఇద్దరు అనుకున్నాం. అయితే అమ్మాయి అంతా బాగానే ఉంది, కానీ మా తమ్ముడిని ఒప్పించాలి, మీరు నన్ను పెళ్లి చేసుకోవాలంటే అన్నది. అంటే మరి మీ తమ్ముడిని ఎక్కడో చెప్పండి, నేను ఒప్పిస్తా అంటే ఇప్పుడు వెళ్ళాడు ఇక్కడ అని. కాకపోతే ఇంకోటి ఏంటంటే మా తమ్ముడు మీ కాలేజీలోనే క్లాస్లో ఉంటాడు అని చెప్తే అవునా, అయితే సరే అని చెప్పేసి నేను అనుకున్నా. అయితే మరి ఎట్లా మీ తమ్ముడిని ఇలా గుర్తుపెట్టాలంటే మా తమ్ముడు ఈల వేయటంలో చాలా చాలా గట్టిగా ఈల వేస్తాడు అని చెప్పేసి చెప్పింది అనమాట అమ్మాయి. సో అందుకనే వాళ్ళ తమ్ముడిని ఒప్పిద్దాం అనుకున్నా. ఐ థింక్ ఈల వేసినవాడు వాడేనేమో అని చెప్పేసి అనగానే అందరూ ఆనికలు చూశారనమాట. ఎవరైతే ఈల వేసాడో ఆనికలు చూశారు అందరూ. సో అప్పుడు ఎవరు చెప్పలేదు, ఇప్పుడైతే అందరూ ఆనికలు చూసేసరికి అర్థమైపోయింది. అంటే అప్పుడు సార్ చెప్పాను అనమాట, ఇది మీకు జస్ట్ మీకోసం చెప్పాను నేను. అయితే ఇక్కడ అంటే నేను నా సైకాలజీ క్లాస్ నా ఇష్టంతో చదివే, కానీ బట్టి చదవలేదు నేను. సో అందుకనే నా క్లాసు నేను అంత బాగా ఇష్టంతో చదివే కాబట్టే ఇక్కడ మీ ముందున్నా నేను అని చెప్పేసి అంటే మనకు తెలిసిన జ్ఞానాన్ని ఎలా పంచాలో కూడా తెలియాలన్నమాట. సైకాలజీ క్లాస్ ఆయన ఎలా పెంచాలంటే మనం నేర్చుకున్న పాఠం ఎలా మనకు వాళ్ళకి చెప్పాలి అనేది, ఆచరణలో ఎలా పెట్టాలో కూడా తెలిసిన అదొక గొప్పతనం అనమాట. సో ఆ విధంగా జరిగింది. థ్యాంక్ యూ.